హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని స్టార్ట్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను టొమాటో చట్నీ చేస్తున్నాను. ఈ టొమాటో చట్నీ చాలా బాగుంటుందండి. ఈ వెదర్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కానీ, దోశలోకి, చపాతీలోకి కమ్మగా ఉంటుంది. ముందుగా నేను నువ్వులు వేసేసాను. నువ్వులు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ నువ్వులని చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. మీరు ఒకసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది అన్నమాట. చూడండి, నువ్వులు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి మనము ఈ నువ్వులని. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని పచ్చిమిర్చిని వేసేసుకుందాము. పచ్చిమిర్చి చూసి వేసుకోండి. ఎక్కువ స్పైస్ ఉన్నవైతే తక్కువ వేసుకోండి, తక్కువ స్పైస్ ఉన్నవైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇవి కొంచెం కారంగానే అనిపించేయండి. నాకు కొద్దిగా స్పైసీగానే అనిపించింది పచ్చడి. లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్లో చిటపటలాడుతుంటాయి చూడండి. చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా మనం పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి టొమాటోస్ నీట్గా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే కొత్తిమీర కూడా ఒక చిన్న కట్ట వేసేసి వీటి రెండింటిని మిక్స్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కాసేపు టమాటా కాస్త మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి. చాలా బాగుంటుందండి టమాటా పచ్చడి. నాకు తెలిసి అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఆల్రెడీ చల్లార్చుకున్న నువ్వులని మిక్సీ పట్టేశాను చూడండి ఇలాగా. అలానే పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇవి రెండింటిని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా పేస్ట్లా. చూడండి, ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. అలానే ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు చూపిస్తున్నాను కదా, వెల్లుల్లి వేసేసుకొని చక్కగా మగ్గిపోయి ఉంటుందండి మనకి ఈ టమాటా. ఇంకా కాస్త మగ్గితే బెటర్ ఏమో అండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం. ఈ టమాటా కొత్తిమీర చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం. అలానే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టేసాను చూడండి. ఫైనల్గా తాలింపు కోసం అయితే జీలకర్ర, కరివేపాకు, శనగపప్పు వేసి తాలింపు వేసేస్తున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.